నీతో మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి మేడం? ఇప్పుడు కనుక అపర్ణం చూస్తే రాజంటూ గోల చేస్తుంది. వీడి గురించి పూర్తిగా తెలుసుకునే వరకు అపర్ణ వీడిని చూడటానికి వీల్లేదు. భూషణ్, అర్జెంటుగా ముసల్దాన్ని రూమ్లోకి తీసుకెళ్ళు. ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తాను. ముందు దాన్ని లోపలికి తీసుకెళ్ళు. ఓకే, వెళ్ళు. తీసుకెళ్తాను. లోపలికి పద. మంచినీళ్ళు తీసుకొస్తాను. పర్వాలేదు, లోపలికి పద. పదండి. ఏం చూస్తున్నావు? పద. హ్మ్. ఏంట్రా? నాకేం తెలుసురా? నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఏంటి? నువ్వు బస్తీలో ఉంటాను అన్నావు కదా, ఎక్కడ? బస్తీలోనే మేడం, ఈ పక్కనే ఉండే బస్తీలో. ఎందుకిప్పుడు? ఆమ్, నువ్వు ఎవరితో ఉంటున్నావు? మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారేంటి మేడం? ఎవరైనా ఎవరితో ఉంటారు? వాళ్ళ అమ్మా నాన్నలతో ఉంటారు. అలాగే నేను మా అమ్మ నాన్నలతో ఉన్నాను. వాట్? అమ్మా నాన్నతోనా? మేడం, మీకు కన్ఫ్యూజన్లో చిప్పుపోయినట్టుంది. మీ కన్ఫ్యూజన్ని మీరు క్లియర్ చేసుకోండి. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. వదరా. ఐషు బాయ్. ఇప్పటికైనా అర్థమైందా ఆంటీ? ఈ తప్పు ఎవరు చేశారో? ఆంటీ, సారీ ఆంటీ. నువ్వు తప్పు చేసి నన్ను తలదించుకునేలా చేశావు. నా పెంపకాన్ని అవమానించేలా చేశావు. ఎంత గొప్ప లైఫ్ ఇచ్చినా కుక్కతోక ఎప్పుడు వంకర అని నువ్వు నిరూపించుకున్నావు. ఎంతైనా మీ నాన్న రక్తమే కదా నీలోనూ ఉండేది. ఆంటీ, Shut up! వాడు కూడా అంతే. ఎన్ని అవకాశాలిచ్చినా ఇలాంటి చెత్త పనులు చేస్తూనే ఉండేవాడు. మా అన్నయ్యకు ఏ మాత్రం తీసిపోవని ఈ రోజు నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎందుకు బయటకు వస్తున్నారు అలా? మాకు చెప్పి రావాలి కదా. ఏమైంది భూషణ్? ఇంకోసారి చెప్పా పెట్టకుండా ఎలా బయటకు వచ్చారో ఇద్దరికి మర్యాద ఉండదు. మీరు జాగ్రత్తగా ఉన్నంత వరకే ఇక్కడ మీరు సంతోషంగా ఉంటారు, సరేనా? ఏమైంది అపర్ణ? ఏమోనండి, నాకు తెలీదు. ఇందు, ఏం జరిగింది? ఎందుకంత హడావిడిగా ఉంది? ఇప్పుడు జరిగిందంతా నానమ్మకి తాతయ్యకి చెప్తే అనవసరంగా టెన్షన్ పడతారు. చెప్పకపోవడమే బెటర్. ఏం లేదు నానమ్మ, ఎప్పుడూ ఉండేదే కదా. లైట్ తీసుకోండి. అమ్మ వదలమ్మా, నేనేమైనా ఆపదాకి ఏదైనా అలా లాక్కొస్తున్నా? చంపేస్తా నిన్ను. ఏం చేసావే నువ్వు? నేనేం చేశాను? ఆ నెక్లెస్ ని రేఖకెందుకిచ్చావే? అదాంటిదే కదా, అందుకే తనకే ఇచ్చాను. అసలు నీకెక్కడ దొరికిందది? చెప్పాను కదమ్మా, రేఖ అంటే రూమ్ దగ్గరని చెప్పి. అది అబద్ధం. మరి నిజమేంటి? ఆ చెప్పమ్మా, మరి నిజమేంటి? చెప్పలేదు.
ఎందుకు? చెప్తే దొరికిపోతుందిగా ఎవరికి? అందరికి. శేషు నువ్వు నోరు మూస్తావా? మూసాం. అయినా నువ్వేంటి దొరికితే అలా నేరుగా వెళ్ళిచ్చేస్తావా? ఏదైనా ఉంటే ముందు పెద్దదాన్ని నాకు కదా చెప్పాలి. ఆ నెక్లెస్ నీదైతే నీకే చెప్పేదానమ్మా. కానీ అది నీది కాదు కదా. మ్మ్. నీది కాదు నాది కాదు కాబట్టి తేలు కుట్టిన దొంగలా ఉండిపోవాలంటావు అంతే కదమ్మా? కరెక్ట్ గా చెప్పావు నాన్న. మ్మ్. ఆ, నా బంగారు కూతురు. దీన్ని ఇందాక గదిలో పెట్టడం ఇది తప్పకుండా చూసే ఉంటుంది శేషు. అందులో డౌటే ఉంది. నేనేం చేసినా దానికోసమే కదా చేస్తాను. అవునులే, అది కూడా అంతే. ఏం చేసినా ఆ ఇందుకోసమే చేస్తుంది. శేషు మూసాను. అంతా నా తలరాత. భ్రమ. నువ్వొకటి అబ్జర్వ్ చేసావా? ఏంటి? మళ్ళీ నీకు ఒట్టి చేతులే మిగిలాయి. హ? మూవీ టికెట్స్ దొరికాయా? దొరికాయి. ఓహో, థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. అయినా ఇంత లేట్ ఏంటి? ఒరే, పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఎంత కష్టపడి నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తీసుకొస్తే లేట్ అంటావా? నీ లవ్ సంగతి ఏంటో గాని నీకు హెల్ప్ చేసి చేసి నా పని అయిపోయేలా ఉంది. బాక్సింగ్ ఆడే ప్లేయర్ తో తొక్కుడు బిళ్ళ ఆడించేలా ఉన్నావు. ప్లీజ్ నందు, ఈ విషయంలో నాకు నువ్వు తప్ప ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు? దిక్కుమాలిన సెంటిమెంట్ అలాగూ చెప్పి నన్ను బుట్టలో పడేయాలని చూడకు. నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను నీకు హెల్ప్ చేస్తున్నా అంతే. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా? అదిగో అక్కడ కనిపిస్తుందే, అదే నా రోజా ఇల్లు. ఇప్పుడు నేను వెళ్ళి ఈ టికెట్స్ చూపించానే అనుకో, పవర్ స్టార్ సినిమా ఫస్ట్ రోజే టికెట్స్ తీసుకొచ్చావంటూ ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి సినిమాకి వెళ్తాం, పక్క పక్క సీట్లో కూర్చుని. పాప్కార్న్ తింటారు అంతేగా? ఆ, ఆలు లేదు చూలు లేదు గాని కూతురు పేరు మాత్రం ఫిక్స్ చేశారు అని. ఇంకా ఒక పక్క తనని కలవనే లేదు. అప్పుడే నువ్వు సినిమా హాల్లో పక్క సీట్లలో పాప్కార్న్ దాకా వెళ్ళిపోయావా? ముందు వెళ్ళి సినిమాకి వస్తుందో రాదో కనుక్కో. హలో మేడం, తనే టికెట్లు తీసుకురమ్మంది, అది కూడా పక్క పక్క సీట్లు ఉండేలా తీసుకురమ్మంది. నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు. కానీ ఒప్పుకున్న పెళ్లికి బాజాలు వాయించక తప్పదు కదా. ముందు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందో, ఎక్కడి దాకా ఉందో నాకు తెలియాలి. అప్పుడే నేను నీలోకి హెల్ప్ చేయగలను. తను వచ్చాక నాకు ఫోన్ చేసి లైన్లో పెట్టు. మీ ఇద్దరి మాటలు నేను విని ఏం చేయాలో నేను డిసైడ్ అవుతాను. మంచి ఐడియా, నేను ఇప్పుడే వెళ్తాను. రోజా, బయటే ఉన్నా, ఆజా. నా రోజా వస్తుంది, నువ్వు లైన్లో ఉండు. హాయ్ వెంకీ, టికెట్స్ తీసుకొచ్చావా? నువ్వు అడిగిన తర్వాత నేను ఎలా తీసుకురాకుండా ఉంటాను రోజా? కొండ మీది కోతినే కాదు, నువ్వు అడగాలి గాని బురదలో పందిని కూడా తీసుకొస్తా. వీడికి ఎక్కడ ఆపాలో కూడా తెలీదు, తింగరోడా. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. ఈ మూవీకి ఎక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవుతానేమో అనుకున్నాను. ఇలాంటి బకరాలుండగా ఎలా మిస్ అవుతావులేమ్మా, ఎంజాయ్ చేయి. రోజా, ఎందుకంత ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నావు? అసలు ఇది మనకు మ్యాటరే కాదు, చిట్టికేస్తే వచ్చిన టికెట్స్ అవి. ఇంకెవరికైనా కావాలంటే చెప్పు, చిటికేస్తా. రేయ్, ఆ టికెట్స్ కోసం ఎన్ని డక్కా ముక్కీలు తిన్నానో నీకేం తెలుసురా? చిటికేస్తే వచ్చాయా? ఇక్కడికి రా, నీ తాట తీస్తా. మరి నన్ను ఏ టైంకి రమ్మంటావు? నువ్వెందుకు, మేం వెళ్ళిపోతాంలే. మా కజిన్ నేను సినిమాకి వెళ్ళడానికి కష్టపడి టికెట్స్ తీసుకొచ్చాం. మరీ థియేటర్ వరకు నీ చేత డ్రాప్ చేయించుకొని ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. డోంట్ వరీ, మేం వెళ్తాంలే.
ఆ.